బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని చెర్లపల్లి డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో ముస్తఫా ఖాన్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. ముస్తఫా ఖాన్ పై మహారాష్ట్రలోనూ పలు కేసులు ఉన్నట్టు గుర్తించారు. ముస్తఫాతో పాటు ఈ కేసులో కీలక నిందితులు ఫైజల్ ముస్తఫా ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చినట్టు గుర్తించారు. హైదరాబాద్ లో మెఫెడ్రిన్ డ్రగ్స్ విక్రయించడానికి ఫైజల్ మధ్యవర్తిగా ఉన్నట్టు విచారణలో తేలింది. ఇక నిందితులను అదుపులోకి తీసుకుంటే మరిన్ని ఆధారాలు సాధించొచ్చని భావిస్తున్నారు. మరోవైపు చెర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ వ్యవహారంపై స్పందించారు తెలంగాణ డీసీఏ అధికారులు. చెర్లపల్లి వాగ్దేవి ల్యాబొరేటరీస్ వ్యవహారం తమ పరిధిలోకి రాదని తేల్చి చెప్పారు. వాగ్దేవి ల్యాబొరేటరీస్ ఒక కెమికల్ ఫ్యాక్టరీ మాత్రమే అని, దీనికి ఎలాంటి అనుమతులు లేవని, ఇది ఒక ఫార్మా కంపెనీ కూడా కాదని తెలిపారు. వీళ్ళు తయారు చేసిన మెఫ్డ్రోన్ అసలు మెడిసినే కాదన్నారు. దీని పరిధి అంతా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో డీఆర్ఐ చూస్తుందని స్పష్టం చేశారు. చెర్లపల్లి డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెర్లపల్లి కేసులో ముంబై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అందులో చాలా అంశాలు వెల్లడించారు. అందులో ఫాతిమాతో పాటు ఫైజల్, అదేవిధంగా ముస్తఫా ఇద్దరు కూడా కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. ఫాతిమా డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చి పోలీసులు ఆమెని అరెస్ట్ చేసిన తర్వాత అదుపులోకి తీసుకొని విచారించిన సమయంలో ఆమె దగ్గర డ్రగ్స్తో పాటు 23 లక్షల విలువైన డ్రగ్ని ఆమె దగ్గర స్వాధీనం చేసుకొని విచారించగా ఆమె ఫైజల్, ముస్తఫా పేర్లని వెల్లడించడం జరిగింది. వారిద్దరు కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి ఆమెకి ఇవ్వడంతోనే ఆమె అక్కడ అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక లోతైన దర్యాప్తు దీనిపైన మహారాష్ట్ర పోలీసులు చేస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుందని చెప్తున్నారు. అయితే కెమికల్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు, అది ఫార్మా కంపెనీ కాదు అని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి ఫార్మా కంపెనీకే అనుమతులు తీసుకోలేదు. కెమికల్ కంపెనీని శ్రీనివాస్ విజయ్ నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక లోకల్ పోలీసులు కూడా చెర్లపల్లిలో ఉన్నటువంటి పూర్తి వివరాలన్నిటిని, ఏదో కెమికల్ ఫ్యాక్టరీలకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు. ఏ కంపెనీకి అనుమతులు ఉన్నాయి, ఎక్కడ ఏం తయారు చేస్తున్నారు, ఏ కెమికల్ రియాక్టర్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన పూర్తి విచారణ కొనసాగుతుంది. అయితే ముంబై పోలీసులు ఈ కేసుని దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు అనేక బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే శ్రీనివాస్ విజయ్కి బ్యాక్గ్రౌండ్గా ఎవరున్నారు, కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళే దీన్ని తయారు చేయగలుగుతారు కాబట్టి అక్కడ ల్యాబొరేటరీలో ఎవరెవరు పనిచేశారు, ఇంకా ఎవరెవరి పాత్ర ఈ కేసులో ఉందనే దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇక డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏదైతే ఇప్పుడు రైడ్ చేసిన కంపెనీ మా పరిధిలోకి రాదు అని చెప్పేసి కూడా వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ముస్తఫా, ఫైజల్కి సంబంధించి కూడా వారి పాత్రకు సంబంధించి లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ముగ్గురు అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇక శ్రీనివాస్ విజయ్తో పాటు పట్వార్ని అరెస్ట్ చేశారు కాబట్టి వీరికి సంబంధించిన మొబైల్లోనే అనేక డేటాను పరిశీలిస్తున్నారు. ఇక ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీకి పొల్యూషన్ బోర్డు కంట్రోల్ రూమ్కి సంబంధించి అనుమతులు ఉండాలి, ఆ అనుమతులు ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. ఆ సోదాల్లో ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతి పత్రాలు వాటన్నిటిని కూడా అక్కడ ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని పరిశీలిస్తున్నారు. ఒకవేళ అనుమతి లేకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు, ఏమైనా అక్కడ వాటర్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఏమైనా జరిగిందా, వాటికి సంబంధించి భారీ ఫైన్ కూడా వేస్తామని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెప్తున్నారు. ఇక లోకల్ పోలీసులు కూడా ఈ కేసుపై దృష్టి పెట్టారు. ఇక నార్కోటిక్ బ్యూరో పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటి వరకు లేదు. గతంలో శ్రీనివాస్ విజయ్ పైన కేసు కూడా ఉందని చెప్తున్నారు NDPS యాక్ట్ కింద. అప్పుడు ఉన్నప్పుడు మళ్ళీ ఎలా ఇక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నాడు అనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. NDPS యాక్ట్ కింద అప్పుడు అరెస్ట్ అయిన సమయంలో ఎందుకు మళ్ళీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సురేష్.